ఎప్పుడు నువ్వు వచ్చి ఐ లవ్ యూ చెప్తావా అని ఆశగా ఉంది. తొందరగా రా. మర్యాదగా నేను చెప్పినట్టు విను. నా గదిలోకి రా. బాగున్నాను. మీరందరూ బాగున్నారా? మీలో ఎవరు బాగా చదువుతున్నారు? చేతులెత్తండి. అబ్బో, చాలా మంది ఉన్నారు. నమస్తే గౌరీ గారు. నమస్తే. ఇవాళ వీకెండ్ కదా, వీళ్ళందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు. అందుకే ఎంత బిజీగా ఉన్నా పక్కన పెట్టి వీళ్ళందరినీ కలవడానికి వచ్చాను. ఈ అమ్మాయి తను నా పిఏ చైత్ర. నమస్తే అండి. నమస్తే. ఆశ్రమం చుద్దిరిగాని రండి. ఇదంతా గౌరీ గారి ఆధ్వర్యంలోనే నడుస్తోంది. అవునా? అవునమ్మా. నెల నెల ఆయన పంపించేది కాకుండా ఆశ్రమానికి కొన్ని ఆస్తులు కూడా రాసిచ్చారు. ఆ ఆదాయంతో పిల్లల చదువులు, వికలాంగులకు చేయూతనివ్వడం జరుగుతోంది. ఇంత చేస్తున్నా మళ్లీ వారం వారం వచ్చి పిల్లల్ని చూడకపోతే ఆయనకి గడవదు, పిల్లలకి తృప్తిగా ఉండదు. ఒంటరిగా కూర్చున్నాడేంటి? ఆ అబ్బాయిని 2 ఏళ్ల వయసున్నప్పుడు ఎవరో రోడ్డు పక్కన వదిలేస్తే తీసుకొచ్చాం. అంతే కదమ్మా, ఇక్కడున్న వాళ్లలో ఎక్కువ మంది తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న వాళ్లే. కొందరైతే తల్లిదండ్రులు వదిలించుకున్నవాళ్లు. ఇంత వయసులోనే కదా అన్నయ్య మా నుండి దూరం అయ్యాడు. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, అనాథగానే బతుకుతున్నాడో లేక ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఆ
ఆఫీస్లో ఆయనకి ఇక్కడ ఈయనకి అసలు పోలికే లేదు. అక్కడ బాస్లా ఉంటారేమో, ఇక్కడ మాత్రం వచ్చిన దగ్గర్నుంచి పసిపిల్లాళ్లా మారిపోతారు. ఆయనకో చెల్లెలు తప్ప మరెవరూ లేరు కదమ్మా. ఎవ్వరూ లేని వాళ్ల బాధ ఏంటనేది ఆయనకి బాగా తెలుసు. గుడ్ బాస్. ఏమన్నారు? ఓ, ఏం లేదు. నైస్ జెంటిల్మెన్. చాలా మంది ఇలా ఆశ్రమాలకు సాయం చేస్తూ ఉంటారు. పుణ్యం కోసం కొందరు, 10 మందికి చెప్పుకోవడానికి కొందరు, గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్ తప్పించుకోవడానికి మరికొందరు. వాళ్ళెవరూ వీళ్ళని మనుషుల్లా కూడా చూడరు, అనాథల్లాగే చూస్తారు. కానీ ఇక్కడున్న ఏ ఒక్కరూ గౌరీ సార్ని వచ్చిన దగ్గర నుంచి వదిలిపెట్టడం లేదంటే ఆయన వీళ్ళనెంత ప్రేమగా చూస్తున్నారో అర్థమవుతుంది. పిల్లలు రండి రండి. ఇవ్వు. నేనివ్వాలా? నీ చేతుల మీదుగా ఇవ్వు. ఎందుకు? ఎప్పుడు నేనే ఇస్తాను. ఇవాళ నువ్వు ఇస్తుంటే చూడాలనుంది. ఇవ్వు. ఓకే, హ్యాపీయా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ గౌరీ సార్. దేనికి? ఇవాళ నా జీవితంలో మర్చిపోలేని మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. అందుకు. హే కమాన్, నేను చేసే పని నీ చేతుల మీదుగా జరిగేలా చేశాను అంతే. అనాథలంటే మీకు ఎంతో అభిమానమని, ప్రతి అకేషన్ కి వాళ్లకు బట్టలు స్వీట్స్ పంచి పెడతారని ఆఫీస్లో ఎవరో అంటే ఏమో అనుకున్నాను. ఇవాళ ఆ మంచి పని మీరు నా చేతుల మీదుగా జరిపిస్తుంటే నిజంగా నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి సార్. మీలాంటి గొప్ప వ్యక్తి దగ్గర పనిచేయటం నా అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకు సార్ అనాథలంటే మీకు అంత అభిమానం? నాకు నా చెల్లికి అమ్మా నాన్న లేరు కాబట్టి. కనీసం మా కాస్తైనా ఉంది. కానీ వాళ్ళకేముంది? ఎవరో దయాదాక్షిణాల మీద బ్రతకాల్సిన పరిస్థితి. ఈ మాత్రం సహాయం చేస్తే పోయేదేముంది? అందరూ మీలా ఆలోచిస్తే అనాథలెప్పుడూ అనాథల్లా ఫీల్ అవ్వరు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే పద, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఏంటటా మీ అక్క అదే ఆ తైతక్కలాడు ఇంకా లేవదంటనా? బారెడు పొద్దెక్కినా జానుడు పని మాత్రం మొదలు పెట్టలేదు. మహారాణిలా గుర్రు పెట్టి నిద్రపోతే ఇంటడి చాకరి ఎవరు చేస్తాడట? దాని బాబా, నీ బాబా? ఎవరి బాబులో ఎందుకు చేస్తారు? నువ్వు ఆడదానివి కాదా? మా బాబుకు భార్యవి కాదా? ఇంటి పనులేమి చేయని ఇంట్లో పుట్టొచ్చావా? నువ్వు బతికుండగా మా బాబు పని ఎందుకు చేస్తాడు? చీదడం తప్ప చీపురు పడడం తెలీదు, అరవడం తప్ప అన్నం పెట్టడం రాదు, ఏడవడం తప్ప ఏనాడు ఈ పని చేయడం చేత కాదు.
అక్క ఒంట్లో బాలేదేమో. లేపకు, పని చేసుకో, కొవ్వైనా కరుగుతుంది. నేను స్కూల్కి వెళ్తున్నా. చచ్చింది గొర్రె. అమ్మో అమ్మో అమ్మో, విన్నావంట్రా? అది ఎన్నేసి మాటలంతా విన్నావంట్రా? పోనీ లేపింది. ఈ జనరేషన్ అంతే. పెన్సిలిన్ ఇంజెక్షన్ లాంటి వాళ్ళు. పడితే యాక్షన్, పడకపోతే రియాక్షన్. చిన్నపిల్ల వదిలే. కానీ మేఘమాల సంగతి ఏంటి? ఒంట్లో బాలేదా? ఏమో, ఏం మాయరోగం వచ్చి సచ్చిందో. ఎన్నడూ ఇలా పడుకొని చావలేదురా. నువ్వు డాక్టరే కదా, కాస్త చూడరాదేంట్రా? అది గాని మంచం ఎక్కిందంటే చాకరీ చేయలేక నేను చావాలి. నిజమే. అసలే నీకు మెడ నొప్పి, నడుము నొప్పి. ఇంత పని చేయలేక నువ్వు అడ్డం పడితే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? అసలు నేనెలా తట్టుకుంటాను? మా నాన్నే, మా తండ్రే. నీకున్న సానుభూతి ఈ ఇంట్లో నా మీద ఎవ్వరికి లేదురా అబ్బి. నేను బతకడానికి తింటున్నాను తప్ప తినడానికి బతకడం లేదురా. అన్నట్టు ఈ సున్నుండలు ఎక్కడ పెట్టి సచ్చానో? ఎక్కడ పెట్టాను? ఈ గదిలోకి ఎందుకు వచ్చావు? నువ్వు లేవలేదని, నీకు ఒంట్లో బాగలేదని నిన్ను చూడమని మా పిన్ని చెప్పింది. జ్వరంగా ఉందా? లేదు. తలనొప్పిగా ఉందా? లేదు. మరి ఏంగా ఉంది? నీ తల బద్దలు కొట్టాలనుంది, నీ కళ్ళు పొడి చేయాలనుంది, నీ చేతులు నరకాలనుంది. ఛీ! ఇదిగో ఇలా తిడితే మా పిన్నితో చెప్తాను. హా? నువ్వింకా ఇక్కడే ఉంటే నీ గురించి మా మావయ్యతో చెప్తాను. ప్రొడక్షన్ వ్యాన్ తీసుకొచ్చి దాని కిందేసి తొక్కిస్తాడు. గెట్ అవుట్! అవుట్! ఏమైందిరా? నిజంగానే దానికి రోగం వచ్చిందా, లేదంటే తెచ్చి పెట్టుకున్న దొంగ జ్వరమా? ఏమైంది మేఘమాలకి? ఏమైంది? మీ కలెక్టర్ గారు ఇంకా నిద్ర లేవలేదు. ఈ టైం దాకా మేఘమాల నిద్ర లేవలేదా? ఒంట్లో ఏమైనా బాలేదా? ఏమో, మాకేం తెలుస్తుంది? అర్ధరాత్రి దాకా తిరిగి వచ్చిన దానికి తిండి నిద్ర ఉంటేనే కదా ఆరోగ్యం బాగుండేది. మేఘా, 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 మావయ్య, ఏమైందిరా? మావయ్య ఏం లేదు. రాత్రి ప్రాక్టీస్ ఎక్కువసేపు చేసావా? ఏంటి, జ్వరం వచ్చిందా? తలనొప్ప? బాడీ పెయిన్సా? పద హాస్పిటల్కి వెళ్దాం. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి. అక్కడ చేయి చూస్తే చేతి ఉంగరాలు, కాలు చూస్తే జోకాలు అమ్ముకొని వైద్యం చేయించండి. దాని బాబు సంపాదించి పెట్టింది ఏమీ లేదు ఇక్కడ. మా వాడేదో మాత్రం రాసిస్తాడు, తెచ్చిపడేయండి. ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు ఇరగొట్టి ధర్మాసుపత్రిలో పడేస్తాను. చూసే దిక్కులేక కుక్క చావు చేస్తావు. అసలు నువ్వు ఆడదానివేనా? నీకు ఓ కూతురుంది, దానికి ఒంట్లో బాగాలేకపోతే ఇలాగే మాట్లాడతావా? నాలక చీరేస్తా, పో బయటికి. ఏంటి,
ధర్మాసుపత్రిలో పడేస్తారా? నాలిక చీలికలు చేస్తారా? ఏంటి స్వామి మాటలు జోరుగా వస్తున్నాయి? నార్మల్ ఒంట్లో బాలేక పిల్ల పడుకొని ఉంటే కనీసం తొంగి చూడకుండా పైనుంచి మాటలంటావా? మావయ్య, అమ్ములత్తనేమీ అనొద్దు మావయ్య. రాత్రి నాకే లేట్ అయి నిద్ర లేక నీరసంతో పడుకున్నాను. ఇప్పుడు పర్వాలేదు మావయ్య. విన్నారుగా, ఓ తాడి చెట్టంతా ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు ఏమంటారు? ఏయ్ పోవే, నోరు విప్పావంటే జీవితాంతం నోరు తెరవకుండా కుట్లే ఇస్తాను. పో బయటికి. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. ఎందుకు మావయ్య అనవసరంగా అమ్ములత్తని తిట్టావు? తప్పు నాదే. ఇలా దాని తప్పులన్నీ కూడా నేను ఎత్తినేసుకుని తలనొప్పి తెచ్చుకోకపోతే పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు కదమ్మా. అయ్యో మావయ్య, ఇంట్లో చాలా పనుంది. టిఫిన్ చెయ్యాలి, వంట చెయ్యాలి. ఇవాళ నాకు షూటింగ్ లేదు. ఓ రోకల్ బండ పట్టుకొని ఇంటి పనులన్నీ మీ అత్తతోనే చేయిస్తా. పడుకో. అది కాదు మావయ్య. పడుకోమ్మా నాన్న. పడుకోమ్మా. టేక్ కేర్. నన్నే తిడతావు కదూ? ఇవాళ అందరినీ సెకండ్ షోకి పంపి నీ సంగతి తెలుస్తానే. ఈ రాత్రికి నిన్న ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఏదో ఉంది. అవును, ఏదో ఉంది. రిషి కావాలనే నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. అవును, కావాలనే చేస్తున్నాడు. ఎందుకు? నేను అందంగా లేనా? లేకపోతే హీరోయిన్ గా ఎందుకు పెట్టుకుంటాడు? మరి ఈ వయసులో ఉండే కుర్రాళ్ళ ఎందుకు ఉండడం లేదు? అవును, ఎందుకు ఉండటం లేదు? ప్రశ్నకు ప్రశ్న వేసావంటే పళ్ళు రాలకొట్టి చేతులు పెడతాను. అమ్మా, అలాంటి ప్రోగ్రామే పెట్టుకోకు. బాబు మేఘమాలని ప్రేమిస్తున్నాడా అంటే అది లేదు. నిజమే, అది లేదు. కానీ బాబు మనసులో ఎవరో ఉన్నారు అనిపిస్తుంది. కరెక్టే, నాకు అనిపిస్తోంది. ఏమనిపిస్తుంది? రిషి యుఎస్ లో చదువుకొనొచ్చాడు కదా. ఈ మధ్య కొందరు అక్కడొక పెళ్లి చేసుకుని ఇండియాకొచ్చి ఇక్కడ కూడా ఒక పెళ్లి చేసుకుంటున్నారు. ఆ పని చేసొచ్చాడు అనిపిస్తోంది. అబ్బే, బాబు మరి అంత మోసగల అనిపించడం లేదు. నిజమే, నాకు అలా అనిపించట్లేదు. మరేం కారణం అయి ఉంటుంది? ఒకవేళ అక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి కెరీర్ కి ప్రాబ్లం అని ఆ నిజాన్ని దాచిపెట్టాడేమో. హీరోలకి పెళ్ళైనా కెరీర్ కి ప్రాబ్లం లేదు బాబు. మన బన్నీ, మహేష్ బాబు, మంచు విష్ణు, చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా పెళ్లి చేసుకున్నా వాళ్ళ ఫాలోయింగ్ అలాగే ఉందిగా. ఎటొచ్చి హీరోయిన్స్ కే ఆ ప్రాబ్లం. పాపం ఆ అమలాపాల్ కి పెళ్ళని అనౌన్స్ చేయగానే సినిమాల నుంచి తీసేశారు. అవును, నువ్వు బాబును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావుగా, మరి నీ కెరీర్ కి ప్రాబ్లం కదా? కొంచెం తెలివైన క్వశ్చన్ వేశాను కదా. ఏడ్చావ్లే. మీ బాబుతో నాకు పెళ్ళైతే చాలు, నా కెరీర్ ఏమైపోయినా నష్టం లేదు. కానీ అసలు అది జరిగే పనేనా? అతని మనసులో ఎవరున్నారనేది ఎలా కనిపెట్టాలి? ఏదో రహస్యం మాత్రం ఉంది. తెలిసింది తెలిసింది తెలిసింది. ఏం తెలిసింది? బాబు జేబులో ఏదో ఉంది. నీ బొంద, నేనన్నది మనసులో ఎవరో ఉన్నారు అని. ఆ ఎవరిదో ఏదో వస్తువు బాబు దగ్గర ఉంది. ఏంటి? ఏంటది? ఏమో, నాకు కనబడకుండా జేబులో దాచుకోవడం నేను చూశాను. ఏయ్, నిజమే చెప్తున్నావా? చెంచా మీదొట్టు అంటే నా మీదొట్టు. అదేంటో కనిపెట్టి నాకు చెప్పు. నువ్వు ఎంత డబ్బు అడిగితే అంతిస్తా. తప్పకుండా కనిపెడతా. బాబు దాచుకుంది దోచుకుని వస్తా. లేటుగా వెళ్తే బాబు బెండు తీస్తాడు. వస్తా. కనిపెడతా 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 నేను.
ఈ చెంచాగాడు నిజమే చెప్పాడా లేదంటే ఎప్పట్లాగే సోది చెప్పాడా చూస్తా. ఈసారి మాత్రం కరెక్ట్ గా చెప్పకపోతే వాడి తోట తీస్తా. ఇదేంటి ఇంత దారుణంగా ఇన్సల్ట్ చేసిన దాన్ని ఊరికి వదిలిపెట్టాను? లేదు, ఇంతకింత బదులు తీర్చుకోవాలి. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి?